హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి రీసెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంతర్జాతీయ, జాతీయ, అదేవిధంగా ప్రాంతీయ క్రీడా సంబంధిత అంశాల గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ఇది మనకు రాబోయే గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్కి తప్పకుండా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో క్లియర్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం ఇక్కడ అంతర్జాతీయ సంబంధిత అంశాలను చూసినట్టయితే ఇక్కడ చూడండి, కోపా అమెరికా ఛాంపియన్. సో కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నీ 2024 విజేతగా అర్జెంటీనా నిలిచింది. సో ఫైనల్లో కొలంబియాను 1-0 తేడాతో ఓడించింది. ఈ విజయంతో అర్జెంటీనా 16వసారి ఈ టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా జట్టు చరిత్ర సృష్టించింది, ఉరుగ్వే రికార్డును అధిగమించింది. సో ఇక్కడ ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, మనకు ఈ యొక్క కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నీ 2024 విజేత ఎవరంటే అర్జెంటీనా. సో ఏ జట్టుపై గెలుపొందిందంటే కొలంబియా జట్టు పైన గెలుపొందడం జరిగింది. సో మరి ఈ యొక్క జట్టు అనేది ఎన్నోసారి టైటిల్ను కైవసం చేసుకోవడం జరిగిందంటే 16వసారి ఈ యొక్క టైటిల్ను సొంతం చేసుకోవడం జరిగింది. సో ఇంతకుముందుకు ఈ యొక్క రికార్డు ఎవరిపైన ఉందంటే ఉరుగ్వే పైన ఉండేది, గుర్తుపెట్టుకోండి. సో ఇవి మనకు ఇంపార్టెంట్ పాయింట్స్, ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్టయితే నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఒలీ. సో ఇక్కడ చూడండి, నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఒలీ ఎంపికయ్యారు. అంతకుముందు ప్రధానిగా ఉన్న ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం విశ్వాస తీర్మానంలో ఓడిపోయింది. సో కొత్త ప్రధానిగా ఒలీని దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడల్ ఎంపిక చేశారు. ఒలీ ఇదివరకు 3 సార్లు ప్రధానిగా పనిచేశారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, సో ఇటీవల మనకు నేపాల్ నూతన ప్రధానిగా ఎవరు నియమితులయ్యారంటే కేపీ శర్మ ఒలీ, ఓకేనా. కేపీ శర్మ ఒలీ సో రాజీనామా చేసింది ఎవరంటే మనకు ప్రచండ, ఓకేనా. సో ప్రచండ. సో ఇప్పుడు మనకు ఈ యొక్క ఒలీ ఇదివరకు 3 సార్లు ప్రధానిగా పనిచేయడం జరిగింది, 3 సార్లు గుర్తుపెట్టుకున్నా, ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం, రోజుకోసారి నవ్వాలని జపాన్లో చట్టం. ఇక్కడ చూడండి, జపాన్లోని యమగట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు అందరూ నవ్వాలని చట్టం చేసింది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సో ప్రతి నెల 8వ తేదీని ప్రత్యేకంగా హాస్యంతో ఆరోగ్యం కోసం కేటాయించాలని తెలిపింది, గుర్తుపెట్టుకోండి. సో మనకు ఇటీవల హాస్యంతో ఆరోగ్యం కోసం ఒక రోజును కేటాయించిన దేశం ఏదంటే మనకు జపాన్, ఓకేనా, జపాన్. సో నెక్స్ట్ జాతీయం సంబంధించిన అంశాలను చూసినట్టయితే ఇక్కడ చూడండి, 170 కోట్లకు చేరుకోనున్న భారత్ జనాభా. 170 కోట్లకు చేరుకోనున్న భారత్ జనాభా. సో ది వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ 2024 పేరిట ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక వ్యవహారాలు జనాభా విభాగం తాజాగా ఒక నివేదికను వెల్లడించింది. సో ఈ నివేదిక ప్రకారం భారతదేశ జనాభా 2100 నాటికి 150 కోట్లకు పడిపోతుందని అంచనా వేయబడింది. సో 2060 నాటికి భారత జనాభా 170 కోట్లకు చేరుకొని ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ 2100 నాటికి 150 కోట్లకు చేరుకుంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు 2100 నాటికి మన భారత జనాభా ఎంతకు పడిపోతుందంటే 170 కోట్లకు పడిపోతుందని ఈ యొక్క ఐక్యరాజ్య సమితి తెలపడం జరిగింది. అయితే మనకు 2060కి మనకు 2020 నాటికి మనకు గరిష్టంగా 170 కోట్లకు జనాభా చేరుకుని ఆ తర్వాత 2100 నాటికి క్రమంగా తగ్గుతూ 170 కోట్లకు పడిపోతుందని ఈ యొక్క నివేదిక తెలపడం జరిగింది, ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం, జూన్ 25న రాజ్యాంగ హత్యా దినం. సో మనకు దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన జూన్ 25ను ఇకపై ఏటా రాజ్యాంగ హత్యా దినం, సంవిధాన్ హత్యా దివస్గా జరుపుకోవాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఎమర్జెన్సీలో ప్రజలు అనుభవించిన వేదనను, దాన్ని ఎదిరించి నిలబడిన యోధులను ఆ రోజున గుర్తు చేసుకుందామని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. సో మనకు ఈ యొక్క జూన్ 25న రాజ్యాంగ హత్యా దినంగా కేంద్రం ప్రకటించడం జరిగింది. అయితే మనకు ఈ యొక్క జూన్ 25న అత్యవసర పరిస్థితి అనేది ఏ సంవత్సరంలో విధించబడింది, అదేవిధంగా ఎవరు ప్రధానిగా ఉన్న కాలంలో విధించబడింది అనేది మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, ఇండోర్ గిన్నిస్ రికార్డు. సో ఒక్కరోజే 11 లక్షల పైగా మొక్కలు నాటడం ద్వారా మధ్యప్రదేశ్లోని ఇండోర్ గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది. సో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ విషయంపై హర్షం వ్యక్తం చేస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డు ధృవపత్రం అందుకున్న చిత్రాలను ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, సో మనకు ఇటీవల ఒకరోజే 11 లక్షల పైగా మొక్కలు నాటింది ఎక్కడ అంటే మనకు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో, ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఓకే. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, అగ్నివీరులకు 10% కోటా. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్. సో పోలీస్ శాఖతో పాటు అటవీ గార్డులు, జైలు వార్డెన్ల ఉద్యోగాల్లో అగ్నివీరులకు 10% కోటా ఇవ్వనున్నట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. ఎవరైనా అగ్నివీర్ సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని భావిస్తే 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం కూడా ఇస్తామని సీఎం నయీబ్ సింగ్ సైని ప్రకటించారు. సో మనకు ఇటీవల అగ్నివీరులకు 10% కోటాను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందంటే హర్యానా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్టయితే రామసేతు వంతెన నిజమేనన్న ఇస్రో. ఇక్కడ చూడండి, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇస్రోకి చెందిన జోధ్పూర్, హైదరాబాద్లోని నేషనల్ రిమోట్
సెన్సింగ్ సెంటర్కు. సో శాస్త్రవేత్తలు ఇన్షాట్ అత్యాధునిక లేజర్ టెక్నాలజీ సాయంతో ఆడమ్స్ వంతెన మ్యాప్ మొదటిసారి రూపొందించింది. ఈ వంతెన ఊహ కాదని నిజమే అని ఇస్రో తెలిపింది. సో మనకు రామసేతు వంతెన అనేది నిజమే అని ఇటీవల మనకు ఇస్రో తెలపడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాంతీయ సంబంధించిన అంశాలను చూసినట్టయితే ఇక్కడ చూడండి, సుస్థిర అభివృద్ధి సూచి. సో మనకు 2023-24 సంబంధించి మనకు SDG గోల్స్ సంబంధించిన సూచి. సో మనకు ఇందులో నుండి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. సో ఈసారి ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో మనకు ఇందులో నీతి ఆయోగ్ విడుదల చేసిన సుస్థిర అభివృద్ధి సూచి 2023-24 4వ ఎడిషన్. సో ఎన్నో ఎడిషన్? 4వ ఎడిషన్, గుర్తుపెట్టుకోండి. 4వ ఎడిషన్లో తెలంగాణ 74 మార్కులతో ఎన్నో స్థానంలో నిలిచింది? తెలంగాణ అంటే 11వ స్థానంలో నిలవడం జరిగింది. సో అదేవిధంగా 2021లోను 69 మార్కులతో 11వ స్థానంలోనే నిలిచింది. సో మనకు 2020-21లో విడుదల చేసిన ఈ యొక్క నివేదిక ప్రకారం కూడా మన తెలంగాణ 11వ స్థానంలోనే నిలిచింది. కాకపోతే అప్పుడు 69 మార్కులతో ఉండేది, ఇప్పుడు 74 మార్కులు ఉంది. సో కాకపోతే ర్యాంక్ మాత్రం అంతే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మరి మన ఇండియా ర్యాంక్ ఎంత అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్టయితే కాటమయ్య రక్షణ కవచం. ఇక్కడ చూడండి, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం లష్కర్గూడ గ్రామంలో గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం రక్షణ కిట్ల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో కాటమయ్య రక్షణ కవచాన్ని మనకు సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ ప్రారంభించారంటే అబ్దుల్లాపూర్మెట్ మండలం లష్కర్గూడ గ్రామంలో గీత కార్మికుల కోసం ఈ యొక్క కాటమయ్య రక్షణ కవచం అనేది మనకు పంపిణీ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ స్పోర్ట్స్ సంబంధించిన అంశాలను చూసినట్టయితే ఇక్కడ చూడండి, వింబుల్టన్ సింగిల్స్ ఛాంపియన్స్. సో వింబుల్టన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను డిపెండింగ్ ఛాంపియన్ కార్లస్ అల్కరాజ్ నిలబెట్టుకున్నాడు. ఫైనల్లో 3వ సీడ్ అల్కరాజ్ 2వ సీడ్ జకోవిచ్ను ఓడించాడు. మహిళల సింగిల్స్ టైటిల్ను క్రెజ్కోవా తొలిసారి సొంతం చేసుకుంది. సో ఫైనల్లో 7వ సీడ్ పావోలినిపై విజయం సాధించింది. సో మనకు ఈ యొక్క వింబుల్టన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను సో ఎవరు గెలుచుకున్నారంటే కార్లస్ అల్కరాజ్. ఎవరిపైన అంటే నోవాక్ జకోవిచ్ పైన. సో ఇతను కార్లస్ అల్కరాజ్ ఏ దేశానికి చెందినవాడంటే మనకు స్పెయిన్. సో నెక్స్ట్ మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకుంది ఎవరంటే మరి క్రెజ్కోవా చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ ఎవరిపై గెలిచిందంటే పావోలిని, ఇటలీకి చెందిన పావోలినిపై ఈ యొక్క విజయాన్ని సాధించడం జరిగింది. సో మనకు వింబుల్టన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరంటే కార్లస్ అల్కరాజ్. ఎవరిపైన గెలిచాడు? నోవాక్ జకోవిచ్ పైన. అదేవిధంగా మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరంటే క్రెజ్కోవా, సో చెక్ రిపబ్లిక్ దేశం. సో అయితే ఈమె ఎవరిపై గెలిచిందంటే పావోలిని, ఇటలీపై గెలవడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో ఖచ్చితంగా వీడియో చేసుకుందాం. సో ఈ వీడియోకి మీ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.